రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో నిర్వహిస్తున్న జియానా అంధ దివ్యాంగుల పాఠశాలను అక్రమంగా తరలించిన ప్రభుత్వం తీరుపై ప్రభుత్వం అనుసరించిన విధానాన్ని రూరల్ ఎమ్మెల్యే టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్రంగా నిరసించారు. స్థానిక కోటిపల్లి బస్టాండ్ హెడ్ పోస్ట్ ఆఫీస్ దగ్గరలో ఉన్న గర్ల్స్ హై స్కూల్లో ఆశ్రయం పొందిన అంధులను దివ్యాంగులను గోరంట్ల బుచ్చయ్య చౌదరి పరామర్శించడం జరిగింది. ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రులు లేని అంధ దివ్యాంగుల పట్ల ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. గత 27 సంవత్సరాలుగా జియాన్ అంధ దివ్యాంగుల ఆశ్రమం కొనసాగుతోందని, ఇప్పుడు అదే స్థలంలో మెడికల్ కాలేజీ నిర్మించేందుకు వారిని ఖాళీ చేపించే విధానంలో ప్రభుత్వం మూర్ఖంగా వ్యవహరించిన తీరు బాధాకరమని వ్యాఖ్యానించారు. కనీసం వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా నిర్దాక్షిణ్యంగా చిన్నపిల్లలు, అందులోనూ అంధులు దివ్యాంగులు అనే కనికరం లేకుండా వారిని కొట్టి బట్టలు, పుస్తకాలు, సర్టిఫికెట్లు, అన్నం తినే వంట సామాగ్రితో సహా బయటకు విసిరేసి వారిని నిలువ నీడ లేకుండా వారి భవిష్యత్తుని బుగ్గిపాలు చేసిన ప్రభుత్వ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఆయన వెంట టీడీపీ మహిళా ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మ, పిల్ల తనూజ, మద్ద మణి, పెంట కుమారి, పేట వీరలక్ష్మి, అమ్ములు శ్రీదేవి, మాజీ కార్పొరేటర్ బుర్రా దుర్గాంజనేయులు, అళ్ల రామస్వామి యాదవ్, పుక్కళ్ల రాజు, పౌరోజు మాణిక్యాలరావు, అంబటి శ్రీను, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. సార్ మా కోర్టులో అడిగింది కూడా ఆల్టర్నేటివ్ ఇవ్వమండి, అది సూటబుల్ అయ్యే పిల్లలకి ఇప్పించండి సార్ అని చెప్పామండి. ఇది ఇస్తారని ఫస్ట్ 2 రూములు ఇచ్చారు సార్. 2 రూములు ఇచ్చిన తర్వాత 2 రూములు సరిపోవండి అని సామాను తెచ్చి పెట్టామండి. టాయిలెట్స్ అంటే దూరంగా ఉన్నాయి కదా, మరి ఇది అందుబాటులో ఉండదు. మంచిది ఇచ్చిన తర్వాత కోర్టుకి సబ్మిట్ చేయండి, అప్పుడు అది కోర్టు యాక్సెప్ట్ చేసిన తర్వాత అది చెప్తామన్నారు సార్. కోర్టు ఇంకా స్టే నడుస్తుంది. ఆల్టర్నేట్ సైడ్ కూడా ఇప్పించిన వాళ్ళకని కోర్టు కూడా చెప్పింది సార్. ఇంకా స్టే పిటిషన్ నడుస్తూ ఉండగా వీళ్ళు ఎలా వచ్చి కెమెరాలు ఏది ప్రూఫ్ ఉండకుండా ఉండేలాగా మొత్తం అన్నీ నాశనం చేసేసారు. పిల్లలు పోనీ ఇవన్నీ చేశారు. పిల్లల్ని ఇంత చిత్రహింస చేసేసి ఆడపిల్లలు ఎంఆర్ఓ గారు, ఆర్ఐ గారు ఆల్రెడీ ఇప్పుడు హెడ్ మాస్టర్ గారు సార్